ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే భద్రాచలంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల సంక్షేమ విద్యాలయంలో విద్యార్థులు పస్తుల నుండి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దుమ్ముగూడానికి చెందినటువంటి బాలికల సంక్షేమ హాస్టల్ను భద్రాచలం జగదీష్ కాలనీలో ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా ఈ కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్కు అట్లాగే వంట చేస్తున్నటువంటి వారికి ఉన్నటువంటి వివాదాల కారణంగా విద్యార్థులకు సకాలంలో భోజనం అందట్లేనటువంటి ఫిర్యాదులు అనేక సందర్భాల్లో వచ్చాయి. ఇవాళ 12 గంటలకు అందాల్సినటువంటి భోజనం 1 గంట తర్వాత కూడా అందకపోవడంతో మీడియా ప్రతినిధులు అట్లాగే విద్యార్థి సంఘ నాయకులు విద్యాలయం ప్రాంగణానికి చేరుకున్నారు. అనుమతి లేదు, ఆ అమ్మాయిల హాస్టల్కి ఎట్లా ప్రవేశిస్తారంటూ వారిని దాదాపు గంటన్నర పాట బయటే నిలబెట్టారు. ఈలోగా మీడియా వచ్చిన సంగతి తెలుసుకుని హడావిడిగా ఉడకనన్నాన్ని లోపల ఉన్నటువంటి ఆయాలతో వండించి విద్యార్థులకు భోజనం పెట్టారు. ఎందుకు ఈ రకంగా విద్యార్థులను అర్ధాకలతో ఉంచుతున్నారని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తే పొంతం లేని సమాధానాలు చెప్తున్నారు. అయితే విద్యార్థి సంఘ నాయకులు స్పష్టంగా ఆరోపిస్తున్నారు. ఈ విద్యాలయంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్కు అట్లాగే మధ్యాహ్న భోజన సిబ్బందికి మధ్య విభేదాలు ఉన్నాయని, దాని కారణంగానే విద్యార్థులను పస్తులుంచుతున్నారని, ఉడకని అన్నం పెడుతున్నారని, ఒక సమతుల్యతమైన ఆహారం కూడా విద్యార్థులకు అందడం లేదంటూ విద్యార్థి సంఘాలు వాపోతున్నారు. విద్యార్థి సంఘం సంబంధించినటువంటి నాయకులు వాపోతున్నారు. గతంలో ఫిర్యాదు చేశామని, ఇవాళ కూడా ఐటీడీపీఓకి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. తక్షణం ఈ దుమ్ముగూడానికి సంబంధించినటువంటి సెంటర్ ఏదైతే భద్రాచలంలో ఏర్పాటు చేసినటువంటి జ్యోతిరావు పూలే బాలికల సంక్షేమ విద్యాలయం ఉందో దాంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని పైన చర్యలు తీసుకోవాలి. మిగతా సంబంధించినటువంటి అధ్యాపకులు అక్కడ పనిచేస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకొని సకాలంలో విద్యార్థులకు భోజనం అందేలాగా చూడాలని డిమాండ్ చేశారు. ఇక ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కోర్టు సమీపంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల ముందు పీడీఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. విద్యా సంవత్సరం ముగియక ముందే, మరో విద్యా సంవత్సరం మొదలు కాకముందే పీఆర్ఓలను ఏజెంట్ల వ్యవస్థను రూపొందించుకొని ముందస్తుగా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టారంటూ నినాదాలు చేస్తూ విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. శ్రీ చైతన్య నారాయణ కళాశాలల్లో ముందస్తు అడ్మిషన్లు నియమించడాన్ని వారు తప్పుపట్టారు. ఈ 2 కళాశాలకు ఉన్నటువంటి ప్రభుత్వ గుర్తింపు రద్దు చేయాలని పీడీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అట్లాగే శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో విద్యార్థులు చనిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ తక్షణం ఈ 2 కళాశాలకు సంబంధించినటువంటి గుర్తింపులు రద్దు చేయడంతో పాటు జరిగినటువంటి ఘటనల మీద సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని పీడీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎల్లుండి పట్టణంలో జరిగినటువంటి బంజారాల ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి గోవింద్ సెంటర్ నుంచి జేకే కాలనీలో ఉన్నటువంటి సింగరేణి హై స్కూల్ వరకు లంబాడాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గిరిజన మహిళలు సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ ఇల్లందు పట్టణంలో నిర్వహించిన ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీలో గిరిజన బంజారాలతో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించారు ఈ ర్యాలీని.